ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన యొక్క మొబైల్ ఏదైనా బ్రాండ్ కావచ్చు, ఏవి పడితే అవి ఛార్జర్స్ మనం వాటికి ఉపయోగించవచ్చా లేదా లేకపోతే ఏ మొబైల్కి ఏ బ్రాండ్ ఛార్జర్ వస్తుందో అదే బ్రాండ్ ఛార్జర్ యూజ్ చేయాలనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు ఒక లైక్తో ఈ యొక్క చక్కనైన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా చూసినట్టయితే మనకు జనరల్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమంటే ఏ మొబైల్కి ఆ మొబైల్కి వచ్చిన ఛార్జరే యూజ్ చేయాలని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా సీన్ అయితే చేంజ్ అయ్యింది. ఏ ఒక్కరూ ఈ యొక్క ఛార్జర్ వచ్చేసి బాక్స్లో అయితే ఇవ్వడం లేదు. అలాంటి ట్రెండ్లోకి మనం ప్రెజెంట్ అయితే ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే చాలామందికి డౌట్స్ అనేవి రేజ్ అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే మొబైల్కి ఛార్జర్ బాక్స్లో రావడం లేదు కాబట్టి ఏదో ఒక పాత ఛార్జర్ యూజ్ చేయొచ్చులే అనే మెంటాలిటీతో అయితే ఉంటారు. సో అందుకోసమే ఈరోజు ఈ యొక్క వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం ఒరిజినల్ ఛార్జర్స్ యూజ్ చేస్తే ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. సో నష్టాలు ఏంటి, లాభాలు అయితే ఉంటాయి. సో ముందుగా మనకు ఏదైతే బ్రాండ్ ఛార్జర్ వస్తుందో మన యొక్క మొబైల్ది, ఆ యొక్క మొబైల్కి అదే ఛార్జర్తో యూజ్ చేస్తే ఛార్జింగ్ వచ్చేసి ఫుల్ ఎక్కిస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కిస్తుంది, అవును కదా. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే అంతేకాక ఏదైతే ఈ యొక్క డిశ్చార్జింగ్ ఉంటుంది, అంటే మన యొక్క మొబైల్కి ఒక 5000 mAh బ్యాటరీనో 4000 ఎంతో ఒకటి ఉందనుకుందాం. సో ఆ యొక్క బ్యాటరీ అనేది ఒరిజినల్ ఛార్జర్తో ఫుల్ చేసిన తర్వాత ఏదైతే డిశ్చార్జింగ్ అవుతుందో మొబైల్కి, అంటే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది కదా, ఇది చాలా త్వరగా కాకుండా చాలా నిదానంగా అయితే అయిపోతుంది ఒరిజినల్ ఛార్జర్స్తో మీరు ఛార్జ్ చేస్తే. ఒకవేళ మీరు ఏదో ఒకటి టైప్ సి ఛార్జరే ప్రతి మొబైల్స్కి ఆల్మోస్ట్ అయితే ఉంది, ఏదో ఒక టైప్ సి ఛార్జర్ అయితే యూజ్ చేస్తారు. అది 18 వాట్స్ కావచ్చు, 30 వాట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వాటర్ రేట్ మేబీ. సో కొన్ని ఛార్జర్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కటి మినిమం అన్న 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ప్రస్తుతానికి అంటే టెంపరీగా మీ యొక్క ఛార్జర్ కాకుండా ఎక్కడో పెళ్ళికో ఎక్కడో పోయినారు, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏదో ఛార్జర్ దొరికింది, వెంటనే ఆ యొక్క ఛార్జర్ పెట్టినారు. ఆ యొక్క ఛార్జర్ కూడా మీకు అర్ధగంటలోనే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపించింది. సో ఇక్కడ మీరు అనుకునేది ఏమంటే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయింది కదా, ఈ యొక్క ఛార్జర్ని కూడా వాడచ్చు అనే ఈ యొక్క మైండ్ సెట్తో అయితే ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగేది విషయం ఏమంటే అఫ్కోర్స్ మీకు అది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది, కాకపోతే డిశ్చార్జింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఏ రకంగా అంటే మనం ఏదైనా కొన్ని ఫుడ్ అనేది తింటూ ఉంటాం కదా, అవి సేమియాలు కావచ్చు, మార్నింగ్ టిఫిన్ టైపు వగ్గాని కావచ్చు, దోశ కావచ్చు, లేకపోతే కొన్ని రోటీ కావచ్చు, ఇవన్నీ మనకు తిన్నప్పుడు చాలా ఫుల్గా అయినట్టు అయితే ఉంటుంది, కాకపోతే తొందరగా ఆకలేస్తుంది. సో ఇదే సినారియో ఇక్కడ ఛార్జర్స్లో చూడండి. మనం ఏదైతే వేరే రకాల ఛార్జర్స్ యూస్ చేస్తామో అది మనకు తొందరగా అయితే ఎక్కిస్తుంది, కాకపోతే డిశ్చార్జింగ్ తొందరగా అయిపోతుంది అనమాట. కాకపోతే ఒరిజినల్ ఛార్జర్తో యూజ్ చేసిన తర్వాత ఇలాంటి సినారియో ఉండదు. మీకు ఛార్జింగ్ తొందరగా ఎక్కిస్తుంది, ఛార్జింగ్ తగ్గడం కూడా చాలా నిదానంగా తగ్గుతుంది. కాకపోతే వేరే ఛార్జర్స్ ఉపయోగించడం మూలంగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది కావచ్చు, కాకపోతే మీకు డిశ్చార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనివల్ల నష్టం ఏమంటే మీకు బ్యాటరీ హెల్త్ ఏదైతే ఉందో మనకు చాలా తక్కువ అయితే అయిపోతుంది. జనరల్గా మనకు ఒక 5000 mAh బ్యాటరీ ఉందనుకోండి, ఇది నార్మల్గా ఐఫోన్స్కి కావచ్చు, శాంసంగ్ కావచ్చు, వేరే ఏదైనా ఆండ్రాయిడ్లో కావచ్చు, మనకు సంవత్సరానికి ఒక 20% అనేది తగ్గుతూ అయితే పోతుందన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే అదే నార్మల్గా తగ్గుతుంది. మీరు అది కాక మళ్ళీ వేరే ఏవి పడితే అవి ఛార్జర్ చూస్ చేస్తుంటే ఇంకా బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రకంగా మీ యొక్క మొబైల్ పైన ఈ యొక్క ఫోర్స్ అనేది పడుతుందన్నమాట. సో మ్యాక్సిమం ఇలాంటి ఏవి పడితే అవి ఛార్జర్స్ అయితే యూజ్ చేయొద్దండి. మీ యొక్క బ్యాటరీ పైన ఫోర్స్ పడేటట్టుగా అయితే చేయదండి. మ్యాక్సిమం ఒరిజినల్ ఛార్జర్స్, బ్రాండెడ్ ఛార్జర్స్ని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరి వాటెవర్ ఈ యొక్క పవర్ బ్యాంక్ విషయం ఏమంటే నేను పవర్ బ్యాంక్ VS ఛార్జర్ అనే ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో కూడా కింద లింక్లో అయినా ఇస్తాను, పైన ఐకార్డ్స్లో అయినా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఖచ్చితంగా ఆ యొక్క వీడియో కూడా చూడండి, ఒక డీటెయిల్ ఐడియా అయితే వస్తుంది. ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.